హాయ్ అందరికి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఈ కుండీలో ఉన్న జామ మొక్కల్ని తీసి వేరే కుండీలోకి అయితే నాటుతున్నాను. 6 ఉండేటివి అయితే ఒక మొక్క పోయింది, 5 ఉన్నాయి ఇప్పుడు. ఇది ఒకటి, ఇక్కడ ఒకటి, 2, ఇది 3, 4, 5, మొత్తం 5 తీసి వేరే కుండీలోకి పెడుతున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ డబ్బాలో అయితే పెట్టాలనుకున్నా. ముందు నిదానంగా ఒక్కొక్క మొక్కని మట్టిలోంచి తీస్తున్నాను. ఒకటి చిన్న పుల్ల ఉంది, దాంతో కాస్త మట్టిని లూజ్ చేశాను. చూసారా ఎంత బాగా వచ్చిందో, కింద రూట్స్ కూడా డ్యామేజ్ అవ్వకుండా బాగా వచ్చింది. అందుకోసమే నిదానంగా తీస్తున్నాను, ఎందుకంటే చిన్న మొక్కలు మళ్ళీ వేర్లు కనిపోతే ఎండిపోతాయి, బాగా బ్రతకవు. అందుకని నిదానంగా వేర్లు వచ్చేలాగా తీస్తున్నాను. రెండో మొక్క, ఇది 3, పక్కన ఇంకోటి చిన్నది ఉంది, 4. 5 మొక్కల్లో ఇదే చిన్న మొక్క. ఇంకా ఈసారి తీసేది పెద్ద మొక్క, అన్నిట్లోకి ఇదే పెద్ద మొక్క. దీనికి కూడా బాగా వేర్లు వచ్చాయి తెగిపోకుండా. అన్నీ తీసి ఇందాక చూపించాను కదా, ఆ డబ్బాలోకి అయితే నాటుతున్నాను. దీంట్లో ఇంతకుముందు అల్లము, కరివేపాకు, మందార కొమ్మ ఉండేది, అవన్నీ తీసి వేరే దాంట్లోకి మార్చాను కదా. ఇప్పుడు ఇది ఖాళీగా ఉంది, అందుకని దీంట్లో పెట్టేస్తున్నాను. చూద్దాం ఎలా పెరుగుతాయో, 5 బతుకుతాయో లేదంటే ఏమన్నా ఎండిపోతాయో చూడాలి. 5 మొక్కలకి 5 చిన్న పుల్లతో ఇలాగా చిన్న చిన్న రంధ్రాలు చేశాను. ఇంకా ఒక్కొక్క రంధ్రంలో ఒక మొక్క పెట్టేసి సైడ్ చుట్టూరా మట్టిని ఒత్తేసుకున్నాను. వేర్లకు గాలి తగిలితే మళ్ళీ ఎండిపోతాయి కదా, అందుకని మట్టిని ఒత్తేసుకున్నాను. అయినా ఇంకా మొక్కలు అయితే వంగిపోతున్నాయి, అందుకని మళ్ళీ పైన కాస్త మట్టిని వేసాను. ఇలా మట్టిని అంతా చదురుగా చేసిన తర్వాత నీళ్లు చిలకరించుకున్నాను మొక్కల మీద. మళ్ళీ సింక్ దగ్గర పెట్టేశాను. ఇది అల్లం మొక్క, పక్కన పిలకలు వచ్చాయి. కరివేపాకు మొక్క కూడా బాగా పెరుగుతుంది. ఇంకా ఈ పుదీనా కాడలు ఒక 3 రోజులు అయింది నీళ్ళల్లో ఉంచి, ఇలాగా చిన్న చిన్నగా వేర్లు అయితే వచ్చాయి. 2-3టికి బాగా ఎక్కువ వేర్లు వచ్చాయి. వాటిని తీసి టబ్లో పెట్టాను. కొన్నిటికేమో అంత బాగా వేర్లు రాలేదు, చిన్న చిన్నగా ఉన్నాయి, అందుకని అలాగే నీళ్ళలో ఉంచేసాను. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్.